వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. చంద్రబాబు గారు రూపకల్పన చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను బడ్జెట్ ప్రతిబింబిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు అధ్యక్ష. గత ప్రభుత్వ అసమర్థత పాలన నిర్లక్ష్యంతో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టితో కలిగించే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసేలా ఈ బడ్జెట్ రూపొందించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బడ్జెట్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించారు అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది అధ్యక్ష. విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, జల వనరులు, రహదారులు అభివృద్ధి, పెన్షన్లు, ఐటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధత నిరూపించుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ బడ్జెట్ మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు అనడానికి మనం అతిశయోక్తి కాదు అధ్యక్ష. మహిళలందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మనల్ని అందరినీ వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి మనం ప్రతి నెల వెళ్తున్నాం అధ్యక్ష. 4 నెలల నుంచి మనం చెప్తున్నాం, మనకి గత ప్రభుత్వం చేసిన ఖజానా ఖాళీ చేసిన దానివల్ల మనం అన్నీ చేయలేకపోతున్నాం. సూపర్ 6 పథకాలు ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొన్న 1వ తేదీ మేము పెన్షన్ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు మహిళలు, 2 పురుషులు ఉన్నారు అధ్యక్ష. ఒక ఆమె అడిగింది అధ్యక్ష, ఆమె ఇల్లు కోసం అడిగింది. వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక మహిళ చెప్పింది, ఇప్పుడే వాళ్ళు చాలా అట్టడుగు పేద ప్రజలు అధ్యక్ష, వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకొని, మీకు అందరికీ తెలుసు కదా, పోయిన 5 సంవత్సరాల్లో మనం కనీసం రోడ్డు కూడా వేసుకోలేకపోయాం. ఈరోజు రోడ్డు వేసుకుంటున్నాం. మనం 3,000 పెన్షన్ నుంచి ఒకేసారి 4,000 మనకి పెన్షన్ వస్తుంది. అది చూడండి. ఇదే మాదిర మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్ని తప్పకుండా చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకి ఈ రకంగా మన సూపర్ 6 పథకాలు కానీ ఏవైనా కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి ఆ మహిళలు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్ష. దానివల్లే మనకి మహిళలు అండగా ఉన్నారు, మనం వాళ్ళకి అండగా ఉన్నాము అని చెప్పి. ఇదే కాకుండా అధ్యక్ష, ఇప్పటికి మేము మా కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ఎంతోమంది మహిళలకి ఇదివరకు అసలు వాళ్ళకి ఈ 5 ఏళ్లలో కనీసం బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఎటువంటివి వాళ్ళు కళ్ళతో చూడలేదు. ఆల్రెడీ మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మొన్న ఇవ్వగానే వాళ్ళు వాటితో వాళ్ళ జీవనోపాధి సృష్టించుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అధ్యక్ష. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా మనము ఎప్పుడు చేస్తారు అనే నమ్మకంతోనే మనతో అందరూ ఉన్నారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 4,332 కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయం అధ్యక్ష. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయించింది అధ్యక్ష. మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో చదువుతున్న 1 నుంచి 12 తరగతి విద్యార్థుల వరకు 15,000 జమ చేసి ఆర్థిక ప్రయోజనం కలగనుంది అధ్యక్ష. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 42,752
ఆశాలకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. 30 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్త గ్రాట్యుటీ కింద 1.5 లక్ష రూపాయలు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపు కోసం 2025-26 బడ్జెట్లో 60 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అంగన్వాడీల నిర్వహణకు 878 కోట్లు కేటాయించడం ద్వారా వాటి బలోపేతానికి సహకారం అందించారు అధ్యక్ష. ఆశాలు అంగన్వాడీ కార్యకర్తల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా సింహపురి జిల్లాకు మాకు ఈ 2025-26 ఆర్థిక బడ్జెట్లో సింహపురి జిల్లా అగ్రస్థానంలో నిలిచారు అధ్యక్ష. జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. తెలుగు గంగ ప్రాజెక్టుకు బడ్జెట్లో 345 కోట్లు కేటాయించారు. సోమశిల జలాశయానికి 266 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో 150 కోట్లు భూసేకరణకు కూడా కేటాయించారు. సింహపురి యూనివర్సిటీకి 20,53 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్త పరిశోధనల తోడ్పాటు అందించడంలో సంతోషం కలిగించే అంశం అధ్యక్ష. అలాగే రామాయపట్నం పోర్టుకు 100 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ కింద సింహపురి జిల్లాలో 1.77 లక్షల మంది రైతులకు 247 కోట్లు పంపిణీ కాబోతున్నాయి అధ్యక్ష. అలాగే తల్లికి వందనం పథకం కింద జిల్లాలో విద్యార్థులకు 350 కోట్లు ప్రయోజనం చేకూరనుంది అధ్యక్ష. జిల్లాలో 12,000 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెంచిన విధంగా వేట నిషేధ వృత్తి కూడా అందజేయబోతుంది అధ్యక్ష. అలాగే కిసాన్ సెస్కు నిధులు కేటాయించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. బడ్జెట్పై సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత 5 ఏళ్లలో అన్ని రకాలుగా నాశనమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాన ప్రభుత్వానికి ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకతో నేను నిత్యం ప్రజాసేవలో ఉంటానని చెప్పి మరోసారి వినియోగించుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ పార్థసారథి గారు, బీజేపీ, 5 నిమిషాల్లో ముగించాలి. మీకు అంతకన్నా సమయం లేదండి.